కొంతమంది రిలేట్ అవుతారు, హట్ అవుతారు అనుకుంటా. బట్ యుఎస్ లో లైఫ్ కంఫర్టబుల్ గా ఉండొచ్చు, బట్ ఇండియాలో లైఫ్ ఫుల్ఫిల్లింగ్ గా ఉంటుంది. ఇక్కడ కొన్ని కంఫర్ట్స్ యుఎస్ లో ఉన్నట్టు ఉండవు. అది ఎవ్రీ పర్సన్ కి డిఫరెంట్ ఉంటుంది. కొంతమందికి వాళ్ళ ఫ్రీడమ్ కంఫర్ట్ అవ్వచ్చు, కొంతమందికి లగ్జరీ కార్స్ ఆర్ బిగ్గర్ హౌస్ కంఫర్ట్ అయి ఉండొచ్చు. సో యూ కెన్ నేమ్ యువర్ కంఫర్ట్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యు ఆర్ సంబడీ హూ క్రేవ్స్ ఎమోషనల్ కనెక్షన్స్ విత్ ఫ్యామిలీ, దెన్ యుఎస్ లో ఎంత కంఫర్ట్ ఉన్నా కానీ గుండెలో ఒక మూల ఉంటుంది అనమాట. అరే ఇంటిని మిస్ అవుతున్నాం, ఈ పండగ ఇంటితో సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ లాంగింగ్ ఎప్పుడు ఉంటుంది. ఇండియాలోకి వచ్చాక మీకు ఆ లాంగింగ్ సాటిస్ఫై అవుతుంది, బట్ కొన్ని కంఫర్ట్స్ కి అయితే మనము అడ్జస్ట్మెంట్ అలవాటు చేసుకోవాలి. ఇట్స్ ఇంకా పర్సనల్ చాయిస్ అని నేను చెప్తాను. మీరు ఏది చూస్ చేసుకుంటారు అన్నది మీ లైఫ్ మీరు కూర్చొని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుని మన లైఫ్ లో ఏది బాగాలేదు అన్నది యాక్సెప్ట్ చేస్తే దాన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకోవచ్చు.